అనగనగా ఒక ఊర్లో 2 పిల్లులు ఉండేవి. వాటికి ఒక రొట్టె ముక్క దొరికింది. నాది అంటే నాది అని, నాకు ముందు దొరికిందని 2 పిల్లులు పోట్లాడుతూ ఉన్నాయి. పిల్లుల కొట్లాటను చెట్టుపై ఉన్న కోతి చూస్తుంది. ఎంతసేపటికి పిల్లుల కొట్లాట తగ్గలేదు. కోతి చెట్టుపై నుండి దిగి పిల్లుల వద్దకు వచ్చింది. ఎందుకు కొట్లాడుతున్నారు అని అడిగింది. అప్పుడు పిల్లుల రొట్టె ముక్క గురించి చెప్పింది. ఇంత చిన్న విషయానికి ఇంత గొడవ పడుతున్నారా అన్నది కోతి. మీ సమస్యకు నేను పరిష్కారము చెబుతాను అన్నది కోతి. వెంటనే ఆ మాటలు విన్న పిల్లులు సరే అన్నాయి. కోతి, ఈ రొట్టె ముక్కను చెరిసగం పంచుకోండి, కావాలంటే నేను మీకు పంచి ఇస్తాను అని అన్నది. అలాగే నీవే పంచి ఇవ్వు అన్నది పిల్లులు. వెంటనే కోతి రొట్టెను 2 ముక్కలుగా చేసింది. అయ్యో, ఒక ముక్క పెద్దగా ఉంది, మీరు మళ్ళీ పోట్లాడుతూ ఉంటారు అంటూ రొట్టె ముక్కను కొరికింది కోతి. ఇప్పుడు మరో ముక్క పెద్దగా ఉంది అంటూ వేరో ముక్కను కొరికింది. అలా ఈ ముక్క ఆ ముక్క, ఈ ముక్క ఆ ముక్క అని మొత్తం రొట్టె మొత్తం తినేసి చెట్టు పైకెక్కి కూర్చొని ఉంది. పిల్లులు బిక్కమొహం వేసుకొని ఒకరి మొహం ఒకరు చూసుకొని బాధపడ్డాయి. దొరికిన ఆహారాన్ని చేతులారా పోగొట్టుకున్నాము అనుకున్నాయి. నీతి: ఇద్దరు పోట్లాడితే మూడోవారు లాభపడతారు.